తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీపై ఓర్వలేకనే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. దీనిపై హైకోర్టు కూడా వారికి గట్టి మొట్టికాయలు వేసిందని ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాలనలో డిఎస్సీ పేరుతో యువతను దగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 16,000 మందికి పైగా ఉద్యోగాలు రావడంతో కడుపు మంటతో రగిలిపోతున్నారని అన్నారు. మానవ ప్రమేయం లేకుండా 256 బిట్ ఎన్క్రిప్షన్ భద్రతతో అత్యున్నత టీసీఎస్ ఐఓఎన్ ప్లాట్ఫామ్ ద్వారా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని, సాధించిన 15,941 ఉద్యోగాల్లో 7,955 మంది మహిళలే ఉన్నారని వివరించారు. వివాదాలకు కారణమైన హారిజంటల్ రిజర్వేషన్ జీవో 77ను తీసుకువచ్చింది గత వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. 5 సంవత్సరాల పాటు 2019-24 మధ్య డిఎస్సి పేరుతో కొన్ని లక్షల మందిని దగా చేసినటువంటి గొడ్డలి పార్టీ, ఇదిగో ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగాలు, అదిగో ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఊరించి చివరిదాకా కూడా ఒక్క ప్రభుత్వ ఉద్యోగ భర్తీకి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా డిఎస్సి ద్వారా లక్షల మందిని నిలువున ముంచినటువంటి గొడ్డలి పార్టీ ఈ రోజున ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి సంతకమే మెగా డిఎస్సి పైన పెట్టి డిఎస్సి నిర్వహించి మరి దాదాపు 15,941 మందికి ఉద్యోగాలు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారి పైన వీరు చేస్తున్నటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు, నిందలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున హైకోర్టు సాక్షిగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి గౌరవ హైకోర్టు సాక్షిగా మళ్ళీ ఒకసారి బట్టబయలైనటువంటి పరిస్థితి. కేవలం కడుపు మంట, నేను ఇన్ని లక్షల మందిని దగా చేస్తే వీళ్ళు న్యాయం చేస్తారా? నేను యువతకి ఉద్యోగాలు ఇవ్వకుండా వారిని రోడ్డున పడేస్తే వారి ఇళ్లల్లో వెలుగులు నింపుతారా? నిరుద్యోగ యువతకి నేను గంజాయి మత్తు పదార్థాలు అలవాటు చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తూ నా జేబులు నింపుకుంటే ఈ రోజున వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతారా అన్నొక కడుపు మంటతో వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో ఈ రోజున హైకోర్టు చీవాట్లతో మళ్ళీ ఒక్కసారి బట్టబయలైనటువంటి విషయాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. నిన్న చాలా తీవ్రంగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ఈ డిఎస్సి పైన వీళ్ళు చేస్తున్నటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో చాలా గట్టిగా ప్రశ్నించడం జరిగింది. ఏమీ లేని ఒక అంశంలో సిబిఐ దర్యాప్తు కావాలి, ఆ విచారణ కావాలి, ఈ విచారణ కావాలి అని ఎంతో కష్టపడి పరీక్షలకి ప్రిపేర్ అయ్యి ఉత్తీర్ణులయ్యి ఈరోజు ఉద్యోగాలు పొందినటువంటి వారికి మానసిక క్షోభని గురి చేస్తూ ఈ రోజున వారిని బాధ పెడుతున్నటువంటి గొడ్డలి పార్టీ. ఒకసారి మీరు చూసినట్లయితే 16,347 ఉద్యోగాల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 15,941 మందికి ఇప్పటికే నియామక పత్రాలు ఇచ్చి వారికి ఉద్యోగాలు అందించడం జరిగింది. దానిలో ఈ 15,941 ఉద్యోగాలలో దాదాపుగా 50%, 49.9%, 7,955 మంది మహిళలు ఉన్నారు. 7,955 మంది, 49.9% మహిళలు ఉత్తీర్ణులయ్యి తమరి జీవితాల్లో ఒక కలైనటువంటి
డిఎస్సి నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణల నేపథ్యంలో వైసీపీ పార్టీ అధినాయకత్వం పిలుపు మేరకు ఏలూరు జిల్లా ఉంగుటూరులో గురువారం రిలే నిర్వాహ దీక్షలను పార్టీ శ్రేణులు ప్రారంభించారు. పార్టీ ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షల్లో నిరుద్యోగ యువత, డిఎస్సి అభ్యర్థులు, విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, వైసీపీ శ్రేణులు పాల్గొని కూటమి ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. డిఎస్సి నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని, ఈ అంశంపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వాసుబాబు డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండల కేంద్రంలో రిలే నిరాదేశాలని చెప్పడం జరిగింది. ఏదైతే ఈ డిఎస్సి మీద అక్రమాలు జరిగినాయో వాటిని విచారణ చేయాలి. అలాగే ఆ ఉద్యోగాలకి ఫ్రాక్చర్ పేర్లు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలని, అలాగే ఏది ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఏదైతే ఇస్తానని హామీ ఇచ్చి ఒక్క రూపాయి కూడా ఫీజు పథకం చేయకుండా 2.5 సంవత్సరాల కాలం నుంచి గొప్పగొడుతున్నటువంటి ఈ ప్రభుత్వం దిగి రావాలని, అలాగే నిరుద్యోగ వృత్తి ఏదైనా మా నిరుద్యోగం లేదు, కనీసం నిరుద్యోగ వృత్తి లేదని పడినటువంటి ఆ నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఉన్న వైఫల్యాలు. బట్ ఈ 4 మీద మేము ఫోకస్ చేసుకుంటూ ఈ రోజున రిలే నిర్దేశాలు ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం దిగి రావాలి. ఎందుకంటే ఇవాళ కాక్రోచ్ పార్టీ చేసినటువంటి ఢిల్లీ చేసినటువంటి ఆ ఉద్యమానికి మరి కేంద్ర మంత్రివర్యులు నీట్ జరిగినటువంటి అవతారాల మీద ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఈలోగా సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి మేమేదో మెగా డీసీ చేసామని చెప్పి మరి కనీసం ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఫేక్ సర్టిఫికేట్లు పుట్టించి ఉద్యోగాలు ఇచ్చి కోరిన అనుమాయులకి ఎవరైతే ఆ పాదయాత్రలో ఉన్నటువంటి యువకుల పాదయాత్రలో ఉన్నటువంటి వారికి మరి ఈ యొక్క ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు మరి ఎంతోమంది నిరుద్యోగులు పట్టుకున్నటువంటి ప్రభుత్వం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 1,35,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఏబిపిఎస్సి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్కి ఎంత పరిణిత ఉద్యోగం వాళ్ళకి ఉద్యోగ నియామకాలు చేపడతారో అంతకంటే గొప్పగా ఆ 1,35,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఒక చిన్న ఇబ్బంది లేకుండా మరి ఆ రోజు గవర్నమెంట్ వచ్చిన తక్కువ కాలంలోనే ఇవ్వడం జరిగింది. సచివాలయ ఉద్యోగాలు అంత గొప్పగా టేకప్ చేశారు ఆ రోజున. ఈ రోజు కేవలం ఇచ్చింది 15,000 ఉద్యోగాలు. 15,000 ఉద్యోగాలకు కూడా ఆ మాత్రం గవర్నమెంట్ టేకప్ చేయలేకపోయింది. అక్రమాలు జరిగినాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టాలంటే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా చేసి ఆరోపణ నిరూపించుకొని తర్వాత ఉద్యోగం ఎక్కువనాయండి. ఆరోపణలు వచ్చినప్పుడు కనీసం దునపై మీద వర్షం పడ్డట్టు ఇక్కడ కదలిక లేదు. కేవలం ఏదైనా ప్రశ్నించారంటే వెంటనే తెలారిపోతున్నాయి. మళ్ళీ ఏదో ఒక కేసు పెడతాం, అరెస్ట్ చేయటం, 14 రోజులు రిమాండ్లు వేయటం. చిన్న చిన్న ఇన్సిడెంట్లు, యాక్సిడెంట్లు కూడా రిమాండ్లు వేసిన ఘనత ఈ ప్రభుత్వంలో వచ్చింది. యాక్సిడెంట్లు కూడా మళ్ళీ దాన్ని మర్డర్గా చూపించడం. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో జరిగిన అన్యాయాలు ఎక్కడ కూడా మాట్లాడరు. కనీసం కొన్ని చోట్ల పిల్లలకి విషాహారం హాస్పిటల్లో పడతారు. కొన్ని చోట్ల ఆహారం లేదు, సరైన ఆహారం పెడతలేదు. విద్యార్థులు అర్ధరాత్రిగా బయట పంపించేస్తున్నారు. ఆ హాస్టల్లో విద్యార్థుల్ని ఏదైనా బాగాలేదని ప్రశ్నిస్తే వెంటనే అర్ధరాత్రిగా బయటతో జరుగుతూ ఉంది. ఇలాగా ఈ రకంగా పరిపాలన చేయడం తప్ప ఎక్కడా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నించే హక్కు ఉంది. ఎవరి నాయకుడు ప్రశ్నించే సమాధాన బాధ్యత ఉంది. ఏదీ లేకుండా కేవలం మరి ఈ కూటమి ప్రభుత్వం ఒక దురహంకారమైన పరిపాలిస్తోంది. ప్రశ్నించాలన్న అతను ప్రశ్నించట్లేదు. ఎక్కడ అన్యాయం జరిగిన ఎవరైనా ఏళ్ళు చూపించింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీశైలం జలాలను త్రాగునీటి అవసరాలకే భద్రపరచాలని నిర్ణయించామన్న మంత్రి నిమ్మల. ఎల్నినో ప్రభావాన్ని తట్టుకునేలా ముందుకు వెళ్తామని స్పష్టీకరణ. విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి శంకుస్థాపన చేసిన నారా లోకేష్. క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురానున్న అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించిన మంత్రి. పరిశ్రమల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు స్పష్టంగా వివరిస్తున్నామన్న మంత్రి గొట్టిపాటి. అద్దంకిలో మొదటి విడత కింద భూములు ఇచ్చిన రైతులకు పరిహార చెక్కులు అందజేత. రాజకీయ ప్రయోజనాల కోసమే మెగా డిఎస్సిపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొబ్బారెడ్డి పట్టాభిరామ్ ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.